ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్తా జగతాం భర్త సంహర్త మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు సెప్టెంబర్ నెల 8వ తేదీ నుండి సెప్టెంబర్ నెల 14వ తేదీ వరకు గల గ్రహ స్థితి గతులని ఒకసారి పరిశీలన చేద్దాం. సింహరాశిలో రవి బుధ గ్రహాలు, కన్యారాశిలో శుక్రుడు నీచస్థితి, కేతువు కూడా కన్యారాశిలోనే ఉన్నారు. అలాగే తులారాశిలో చంద్రగ్రహం, కుంభరాశిలో శనిగ్రహం వక్రస్థితి, మీనరాశిలో రాహుగ్రహం, వృషభ రాశిలో గురుగ్రహం, మిథున రాశిలో కుజగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి రాశి నుంచి 4వ స్థానంలో శని వక్రస్థితి, అది అర్ధాష్టమ శనిగా కూడా పిలువబడుతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా ఆ స్థితి అంత ప్రతికూలంగా లేకుండా అనుకూలంగానే ఉంటుందని తెలుస్తోంది. అలాగే 5వ స్థానంలో రాహుగ్రహం, 7వ స్థానంలో గురుగ్రహం, 8వ స్థానంలో కుజగ్రహం, 10వ స్థానంలో రవి బుధ గ్రహాలు, 11వ స్థానంలో శుక్రుడు నీచస్థితి కేతువుతో కలిసి ఉన్నారు. 12వ స్థానంలో చంద్రగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం ఈ వృశ్చిక రాశి వారికి సాధారణమైన స్థితిగతులే ఉంటాయి. అయితే రాశిపై గురువు గారి దృష్టి ఉండడం, అలాగే రాశ్యాధిపతి అష్టమంలో ఉండడం అనే విశేషాలు కూడా గమనించుకున్నట్లయితే అయితే ఆలోచన తీరు, వ్యవహారం ఒక క్రమశిక్షణతో లేకుండా, అంటే ఒక పద్ధతితో లేకుండా ఉంటాయి. ఎప్పుడు ఏ సమయంలో ఎలాగా ఆలోచన వస్తే దాన్ని అమలు చేసుకుంటూ వెళుతుంటారు. అంటే కొంతవరకు ఉపయోగపడుతూనే ఉంటాయి, కానీ వాటిలోనే సమస్యలు, ఒత్తిడి అన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటం వలన కొంచెం సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మాట తీరు, వ్యవహారం అంతా కొంచెం ప్రతికూలంగానే ఉంటుంది. అయితే ఇతరుల మాట కానీ మన మాట కానీ అబద్ధాలు చేసుకునే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా సాధారణమైన స్థితే ఉంటుంది. ఎక్కువగా ఇబ్బందికరమైన విషయాలు కాదు, అట్లాగని ప్రతికూలమైన విషయాలు, శుభలక్షణాలు ఇలాంటివి ఏవి లేకుండా మధ్యస్థంగా ఉంటూ ఉంటుంది. అలాగే అర్ధాష్టమ శని ప్రభావం కొంత ఈ వారంలో పెరుగుతుంది. అంటే సకాలంలో భోజనాలు, సకాలంలో నిద్ర లేకుండా చేయటం జరుగుతుంది. ఆర్థికపరమైన విషయాల్లో కూడా ఆలోచన చేసినంత అనుకూలత ఉండదు, కాబట్టి అది కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. అలాగే సంతాన విషయాల్లో అనుకూలత బాగానే ఉంది. అలాగే కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడం, తెలుసుకోవడం వరకు కొంతవరకు ఉపయోగపడే అవకాశం ఉన్నది. ఆర్థికపరమైన ఒత్తిడి కొంతవరకు ఉంటుంది. అలాగే ఆరోగ్యపరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. సమస్యలు లేకుండా చూసుకోండి. అంటే తగినంత విశ్రాంతి లేకుండా పనిచేసే అంత క్లిష్టంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్నిటి విషయాల్లో కూడా మన జాగ్రత్త మనం పాటించటం మంచిది. అలాగే ఈ వృశ్చిక రాశి వారికి భార్యాభర్తల మధ్య అనుకూలత బాగానే ఉంటుంది, ఇంకా పెరుగుతుంది అనుబంధం కూడా. అలాగే కొత్తగా డిపాజిట్లు, షేర్ మార్కెట్ ఇలాంటి విషయాల్లోని అనుకూలత తక్కువగా ఉంటుంది. అటువంటి ప్రయత్నాలు అసలు చేయకుండా ఉండడమే మంచిది.
అలాగే భాగ్యస్థితి కొంత వృద్ధి అయ్యే అవకాశం ఉంది. కానీ ఉద్యోగ వ్యవహారాది విషయాలలో ఒత్తిడి ఎక్కువగా ఉండే పరిస్థితి కనపడుతోంది. కాబట్టి అన్ని రకాల విషయాల్లో కొత్తగా వృత్తి, ఉద్యోగము, వ్యాపారము మొదలైన విషయాలన్నింటిలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండి మంచి తెలివైన ప్రణాళికలతో నడిపించుకుంటే అన్ని రకాల విషయాల్లో కూడా బాగానే ఉంటుందని తెలుస్తోంది. మనం చేసిన పనికి మంచి గుర్తింపు కలిగే అవకాశం కూడా ఉంటుంది. అలాగే మానసికంగా మాత్రం బాగా ఒత్తిడి, చికాకు కలిగే అవకాశం ఉంటుంది. దానివల్ల కొద్దిగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇంకా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఉంటుంది. అయితే అతి ఒత్తిడి పెట్టుకోకుండా, అతిగా ఆలోచన చేయకుండా ఉంటే బాగానే ఉంటుందని తెలుస్తోంది. ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ వృశ్చిక రాశి వారు ఈ వారం గణపతి దేవుని ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే ఇంకా బాగా అనుకూలపడే అవకాశం కూడా ఉన్నదని తెలుస్తోంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.